వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి. వై టీచర్. వై టీచర్స్ ఆర్ నాట్ మేడ్. వై టీచర్స్ ఎప్పుడూ కూడా పుట్టిన తర్వాత తయారయ్యే వాళ్ళు జన్మిస్తారు. వాళ్ళల్లో ఒకరు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అవధూత శ్రీకాళహస్తీశ్వరుడు. ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. దివ్య దృష్టి అని అంటాం. దివ్య దృష్టి అంటే ఏంటంటే ఎవరికీ కనబడినటువంటి దానిని తాను కనడం కానే కాదు, అందరికీ కనపడే దానిని తాను కాకపోవడం. శిరస్సు పార్వతి, హృదయం శివుడు. ఎవరైనా శిరస్సును చూస్తారే గాని హృదయాన్ని చూడరు. హృదయ ద్రష్టే యోగి ఆత్మద్రష్ట. నిద్రకు మధ్య ఉండేదే ఈ స్వప్నం. నిద్రలో సృష్టి అనేది బీజరూపంగా ఉంటుంది. అన్ని ముఖాలలో ఉండే దైవమే అసలు నేను, అహం అనేదానికి ఏ మయలో కూడా అంటనే అంటదు. సముద్రం యొక్క ఉపరితల భాగం అల్లకల్లోలం, లోపల మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. సద్వస్తువు యొక్క ఉపరితల భాగం ఈ ప్రపంచం, లోపల అంతా అచలత. ఇతరం కూడా నేనే అనే ఎరుకతో చేసేటువంటి ప్రతి పని భగవత్ సేవే. బ్రతికి చచ్చేవాడిది అసలు బ్రతికే కాదు, చచ్చి బ్రతికేటువంటి వాడికి చావే లేదు. ఉదాహరణకి రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్య మొదలైనటువంటి మహానుభావులు.